అందరికీ వందనములు. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఎంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఇక్కడ రాయబడిన వాక్యంలో ఆ భక్తుడు అసలు యెహోవా దేవుడు నాకు సహాయం చేయడు, ఇక నాకు ఆశలు లేవు, ఈ భయంకరమైన ఈ శ్రమ స్థితి నుంచి నేను అసలు విడుదల పొందుకొనలేను అని అనుకున్నాడట ఇక్కడ భక్తుడు. కానీ ఏం జరిగిందట అంటే ఆయన వాత్సల్యత ఎడతేక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. దేవునికి ప్రతి దినము మన మీద వాత్సల్యత పుట్టుచున్నది కనుక మనం ఇంకా నిర్మూలము కాలేదని దేవుని వాక్యం తెలియజేస్తున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. భక్తుడు తన దీనస్థితి, తన శ్రమస్థితి పోదనుకున్నాడు. కానీ దేవుడు తన శ్రమను, తన దుఃఖమును తీసివేసినప్పుడు నీవెంతైనా నమ్మదగిన వాడవని ఆ భక్తుడు దేవునితో మాట్లాడుచున్నట్టు ఇక్కడ కనబడుచున్నది. ఇంకేమంటున్నాడు? ఆయన యందు నేను నమ్మిక ఎంచుకొనుచున్నాను. ఎప్పుడైతే ఆయన కష్టం పోయిందో, ఆయన బాధ పోయిందో, దేవుని యందు నమ్మకం ఉంచాడట. కాబట్టి దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు, దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఈ బాధ మనకు పోదు అనుకుంటాం. కానీ ప్రార్థన చేసినప్పుడు ఆ బాధ ఎప్పుడైతే మనల్ని విడిచిపోతుందో, మన కష్టం ఎప్పుడైతే మనల్ని వదిలేసి వెళ్ళిపోతుందో, అప్పుడు మనకు దేవుని యందు నమ్మకం పుడుతుంది. ఇక్కడ భక్తుని కూడా ఆయన యందు నేను నమ్మక ఎంచుకొనుచున్నాను అంటున్నాడు. కష్టం వచ్చినప్పుడు నమ్మకం ఉంచుకోలే, కానీ బాధ ప్రార్థన చేసుకొని బాధ పోయిన తర్వాత ఆయన యందు నేను నమ్మక ఎంచుకొనుచున్నానని భక్తుడు తెలియజేస్తున్నాడు. కనుక దేవుని నామానికి స్తోత్రము. తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ఎవ్వరు అలా ఎలాంటి వారైనా పర్వాలేదు, దేవుని ఆశ్రయిస్తే వారి యందు దయ చూపించి వారి కష్టం తీసేసి, వారి బాధలు తీసేసి దేవుడు సహాయం చేస్తాడని ఇక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి ఈ మాటల్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొనచ్చు ఈరోజు ఈ వాక్యం ముగించుకొనిచుందాము. దేవుని నామములో మీ అందరికీ వందనాలు. ఒకసారి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, నాయన ఈ వాక్యం ఎంతమంది విన్నారో వారిని దీవించి ఆశీర్వదించండి. వాక్యం మీద నమ్మకం పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ఎంతమంది అయితే వాక్యం విన్నారో వారందరికీ నెమ్మది, సమాధానము, ఆరోగ్యము, సంతోషము, విడుదల, స్వస్థత అయ్యా తండ్రి దయచేయండి నా ప్రభా. ఎవరెవరు ఏ కష్టంలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో మీకు మాత్రమే తెలుసు. వారందరినీ వారి శ్రమలన్నిటిలో నుంచి విడిపించి కాపాడమని యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయం. ప్రభు యేసు నామమునకు